అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఇండియన్ సినిమాలో పెనుమార్పులు తీసుకువచ్చి పాన్ ఇండియా గేట్లు తెరుచుకునేలా చేసిన ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారిని, ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని, ద గ్రేట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని, ఇంతమందిని ఇండస్ట్రీకి అందించిన ద గ్రేట్ స్క్రీన్ రైటర్ లిరిసిస్ట్ శివశక్తి దత్త గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో నమస్తే శివశక్తి దత్త గారు, ఎలా ఉన్నారు? ఫైన్. 90 ఇయర్స్ వచ్చినా కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. గాడ్స్ గ్రేస్. ఇప్పటికి మళ్ళీ డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. ఎస్. కంటిన్యూగా పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నారు. ఇంటి నిండా పెయింటింగ్సే ఉన్నాయి అండ్ సాంగ్స్ రాస్తూనే ఉన్నారు. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అసలుకి? Passion gives the energy. As long as there is passion, the energy will be there. కీరవాణి గారు కూడా మీలాగా మెయింటైన్ చేయలేదు సార్. అంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. Kirmani doesn't care, I care. I'm an artist, no? ఓకే. From the beginning, I love. I'm a worshipper of beauty. Saundarya Radhakunda nenu. In any, whatever I do, wherever I live, I want everything to be beautiful, exquisite, extraordinary, something different. గ్రేట్. From the beginning, in my attire, I am always different. When I was in high school, when I was in college, wherever I was different from others. I made a mark all the way. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ శివశక్తి దత్త గారి అబ్బాయి కీరవాణి అని చెప్పుకోవటం మానేసి ఇప్పుడు కీరవాణి గారి నాన్న శివశక్తి దత్త గారు అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ లెవెల్కి కూడా వెళ్ళిపోయారు మీ కొడుకు కీరవాణి గారు అండ్ తమ్ముడు కొడుకు రాజమౌళి గారు. ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళ సక్సెస్ని చూసినప్పుడు? యాజ్ ఎ ఫాదర్గా ఎలా ఫీల్ అవుతుంటారు? Any father will feel proud of that, no? Any father. ఇప్పుడు ఇంతవరకు ప్రపంచానికి నేనేంటో తెలియదు. నా కొడుకు అలాగా, నా తమ్ముడు ఇలాగా, నా కొడుకు వాళ్ళలాగా, వీళ్ళలాగా అదే తెలుసు. కానీ నేనేంటో తెలిసే అవకాశం రాలేదు. నౌ ఇట్ హ్యాస్ కమ్. ఇప్పుడు నేను ఐ విల్ ప్రూవ్ టు ద వరల్డ్ నేనేమిటి అన్నది చెప్తా. త్రూ ద పిక్చర్ తిరుమల నాయక. ఐఎమ్ గోయింగ్ టు, ఇట్స్ ఏ సోషో మైథలాజికల్ ఫ్యాంటసీ, ఏ వండర్ఫుల్ స్టోరీ. ది ఎంటైర్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద లడ్డు ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఓకే. అది నా కథ మొత్తం ఆ లడ్డు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఓకే, గ్రేట్. దట్ లడ్డు ఈజ్ కాల్డ్ సౌగంధిక మోదకం సంస్కృతంలో. ఆ సౌగంధిక మోదకమే నా కాన్సెప్ట్. సార్, తెలుగువారిగా మాకే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా గేట్స్ ఓపెన్ చేసిందే మీ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు గోల్డెన్ గ్లోబ్ కావచ్చు, ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళిన గొప్ప ఘనత అనేది మీ ఫ్యామిలీకే ఉంటుంది ఎప్పటికి కూడా. అంత గొప్ప ఫ్యామిలీ నుంచి అంత గొప్ప టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి ఇచ్చారు. మాకే అలా ఉంటే యాజ్ ఎ ఫాదర్గా మీ ఫీలింగ్ ఏంటి సార్? గోల్డెన్ గ్లోబ్ గురించి, ఆస్కార్ గురించి, కీరవాణి గారి గురించి, రాజమౌళి గారి గురించి, విజేంద్ర ప్రసాద్ గారి గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో? చిన్నప్పటి నుంచి నేను ఎక్సైట్మెంట్ పొందుతూనే ఉన్నా. ఇవాళ కొత్తగా ఏమీ లేదు. కొంచెం ఒక డిగ్రీ ఎక్కువ అంతే. ఎప్పుడు 3వ సంవత్సరం నుంచి నా కొడుకు కీరవాణి టాలెంట్ గురించి నేను ఆశ్చర్యపోతూనే ఉన్నా. అప్పుడే నేర్పాను నా సంగీతం. నేనే నేర్పాను తనకి. నేను ఆది గురువు తనకి. నేనే నా నుంచి అలా క్రమంగా డెవలప్ అయ్యాడు. నేను రాసిన పాటలకు ట్యూన్ చేస్తూ అలా పెరిగాడు. టుడే ఈజ్ ఇన్ ద రేస్ ఆఫ్ ఆస్కార్. ఈ స్థాయికి వస్తారని ఊహించారా సార్? ఈ స్థాయికి వస్తారని ఊహించారా ముందే? నా కొడుకు మంచి మ్యూజిషియన్ అవుతాడు అంతే తెలుసు. రాజమౌళి గారు గురించి అనుకున్నారా ఇలా అంటే ఈ స్థాయికి వస్తారు? రాజమౌళి చాలా తెలివైన వాడు. చిన్నప్పటి నుంచి చాలా వాడు తెలివి అన్నింటిలోనూ బయటపడుతూనే చాలాసార్లు కనపడుతూనే ఉంది. మా తమ్ముడికి ఒక్కగానొక్క కొడుకు. చాలా బ్రిలియంట్ ఫెలో, చాలా టాలెంటెడ్ ఫెలో. అది చెప్పక్కర్లేదు. నేను కొత్తగా ప్రపంచానికి తెలుసు దాని ఏంటో అన్నది. 1 by 1 హిట్స్ అలా ఇస్తూనే వస్తున్నాడు.
ఎక్కడ ఫెయిల్యూర్ అన్నది లేకుండా ఎన్ ఎక్స్ట్రాడినరీ కెరియర్, ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఒక తన సినిమా తప్ప ఇంక రెండో ప్రపంచం లేదు. ఏ వ్యసనం లేదు, ఏమీ లేదు. నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, అన్నం తింటున్నా, ఏం చేసినా సినిమా 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 సినిమా. అందుకనే ఫ్రమ్ డే 1 టు టిల్ టుడే ఒక్కటి కూడా ఆయన కెరీర్లో ఎక్కడ ఫెయిల్ లేదు, అంత సక్సెస్. కీరవాణికి అలా కాదు. కీరవాణికి మ్యూజిక్కే సర్వస్వం కాదు. హీ హ్యాస్ సో మెనీ అదర్ అప్లికేషన్స్. మ్యూజిక్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్, బట్ స్టిల్ హీ ఎక్సెల్డ్ ఇన్ దట్ ఫీల్డ్. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. అదర్ అంటే ఇంకేం యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి సార్? అంటే ఏం చేస్తారు ఎక్కువ ఇంకా కీరవాణి గారు మ్యూజిక్ కాకుండా? రచన అంటే ఇంట్రెస్ట్, జోక్స్ అంటే ఇంట్రెస్ట్, కామెడీ అంటే ఇంట్రెస్ట్, అందరితో ప్రాక్టికల్ జోక్స్ వేయటం ఇంట్రెస్ట్, బుక్స్ కలెక్షన్ చేస్తూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు, తిరగటం, ఊళ్ళో అవి తిరగటం ఇంట్రెస్ట్, ఫ్రెండ్స్తో గడపటం ఇంట్రెస్ట్. దట్స్ ఇట్. ఓకే. హీ లైక్స్ గ్యాడ్జెట్స్. ఏది మార్కెట్లో కొత్త గ్యాడ్జెట్ ఏది వచ్చినా వాడి దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఫస్ట్ నాగార్జున కొనుక్కున్నాడు, సెకండ్ పర్సన్ వాజ్ కీరవాణి ఇన్ మెడ్రాస్. ఎంటైర్ మెడ్రాస్. మీరు ఎక్కువగా కూడా కీరవాణి గారి మూవీస్కే లిరిక్స్ రాశారు కదా సార్? వేరే డైరెక్టర్స్ ఎవరికి కూడా మ్యూజిక్ డైరెక్టర్స్కి వర్క్ చేయలేదు? వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో ఎక్కువ అసలు నేను రాసినవే చాలా తక్కువ. బికాజ్ ఐ డోంట్ గో టు ద ఆఫీసెస్. అందరు ఆఫీసులకు వెళ్ళి నేను పాటలు రాస్తానండి అని చెప్పుకోను నేను. బయట తెలిసిన వాళ్ళు ఎవరైనా అయ్యి బాబు ఆయన దగ్గర మనం వెళ్ళటమేంటి, ఆయన మనకు రాస్తారో లేదో అనుకుని వాళ్ళు ఆగిపోవటం అలా జరుగుతుంది. బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా, నా పాట అంటే ఇష్టమైన వాళ్ళు, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవడన్నా వచ్చి అడిగితే నేను కాదన్నో రాస్తా, అంతే. సో చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఫింగర్స్ మీద లెక్క పట్టొచ్చు నేను రాసిన పాటలు. బట్ రాసినవన్నీ సూపర్ డూపర్ హిట్. కానీ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ మాస్టర్ పీస్. సంస్కృతంలో నేనే రాయగలను, ఎవరు రాయటం లేదు, రాయలేరు అనుకుంటున్నాను నేను, బికాజ్ ఎవరు రాయట్లేదు కాబట్టి. ఈవెన్ దో మమతల తల్లి కూడా ఎప్పుడో 40 years బ్యాక్ రాశారంటారు. బలి బలి రా బలి, సాహోరే బాహుబలి కూడా నాదే కదా, ధీవరా కూడా నాదే. ఇవన్నీ ఈ సినిమా కోసం రాశారా సార్, లేకపోతే సినిమా కోసమే? సినిమా కాకుండా ఎప్పుడో సరదాగానే రాసుకుంటే ఒక పాట ఉంది, రాజమౌళి వాడుకున్నది, నల్లా నల్లాండి కళ్ళ పిల్ల. అది శైలం. అది మాత్రం నేను ఎప్పుడూ రాసుకున్నా సరదాగా. వాడికి అది నచ్చి సినిమాలు పెట్టినాడు. మిగతా అన్ని తన కోసం రాసినవి. ఛత్రపతిలో పాట, అగ్నిస్ఖలన. మీ సాంగ్స్ అనేది ఒక ట్రెండ్ సెట్ చేసినాయి, మీ సాంగ్స్ కూడా. ఇప్పుడు ఆ యూత్కి అసలు ఈ సాంగ్ రాసిన శివశక్తి దత్తా గారా అనేలా ఒక ఆరా అలా తిరుగుతుంది అనమాట ఆ సినిమా చుట్టూ కూడా. ఆ సినిమా అయిపోయేంత వరకు కూడా ఆ లిరిక్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంత బాగా వినిపిస్తాయి మాకు. ఆ పెన్నుకు అంత పవర్ ఉంది, ఆ పెన్నుకు అంత పవర్ ఉంది అనమాట. అగ్నిస్ఖలన సందగ్ధరి వర్గ ప్రళయరథ. ఆ పాటకి రాజమౌళి దాన్ని వాడుకున్న తీరు కూడా దానికి బిల్డప్, సీన్ బిల్డప్కి ఒకటి పరస్పరం. అది వనీవనన్యాయంగా ఆ సిచ్యుయేషన్ వల్ల పాటకు అంత పేరు వచ్చింది, ఆ పాట వల్ల ఆ సిచ్యుయేషన్కి అంత పేరు వచ్చింది. గాట్ ఇట్? ఎస్ సార్. బట్ ఒక మంచి లిరిసిస్ట్, స్క్రీన్ రైటర్, ఎందుకని శివశక్తి దత్త గారు బయటికి పెద్దగా కనిపించరు? మీ మాట కూడా వినిపించదు ఎక్కడా కూడా. ఏ సినిమా సక్సెస్ మీట్లో కావచ్చు, ఎక్కడా కనిపించదు. అంటే మీకు ఇష్టం లేదా బయటికి రావటం, లేకపోతే డెస్టినీ? చెప్పాను కదా, నేను ఆఫీసుల చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు కాబట్టి ఎక్స్పోజ్ కాలేదమ్మా. మీరు వర్క్ చేసిన మూవీస్కి కూడా రారు అసలు బయటికి? ఐ డోంట్ నో, కానీ ఐ వాంట్ టు షో దెమ్. ఇప్పుడు నేను తిరుమలకి చేస్తున్నాను, స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్, డైలాగ్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. ఐ విల్ షో వాట్ ఐ యామ్ టు ద వరల్డ్. అంటే బేసికల్గా మీరు వర్క్ చేసిన సినిమాలకు కూడా బిఫోరు ఎక్కడ బయటికి రారు కదా సార్? ఎందుకు అంటే ఇష్టం లేదా రావటం, లేకపోతే నా ఎక్స్పోజర్ లేదనా? అవును. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు మరి. సార్ నాట్ ఓన్లీ లిరిసిస్ట్ అండ్ స్క్రీన్ రైటర్,
ఈ పెయింటింగ్ అనే ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? మీ పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క అర్థం ఉంది. నాకు ప్రాణం పెయింటింగ్స్ అంటే. చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, అక్షరాలు రావటం ముందు కూడా నేను బొమ్మలు వేయటం నేర్చుకున్నా. నేర్చుకోలేదు, నాకు వచ్చినాయి అవి ఎలాగ పుట్టుకతోనే నాకు వచ్చినాయి అనుకుంటాను నేను అంతే. అలాగే నాకు మ్యూజిక్ వచ్చు. ఐ మీన్ మ్యూజిషియన్. ఐ కెన్ కంపోజ్ సాంగ్స్, ఐ కెన్ రికార్డ్ సాంగ్స్. ఇప్పటికి ఇంట్లో చేస్తూ ఉంటారు. 6 లాంగ్వేజెస్ ఐ కెన్ రైట్ లిరిక్స్. అన్ని లాంగ్వేజెస్ వచ్చు ఆల్మోస్ట్ మీకు? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం 6 భాషల్లో నేను లిరిక్స్ రాశాను. బట్ మీరు ఒక సాంగ్ రాశారు అంటే అది సూపర్ డూపర్ హిట్ సార్. ఆల్మోస్ట్ ఏ సినిమాలో అయినా మీరు ఒక సాంగ్ రాశారు అంటే ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అది ఎక్కడైనా. అంతే. ఎస్, ఎనీ సాంగ్ హిట్ కాని సాంగ్ లేదు. మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి సార్ మీ సాంగ్లో, మీరు రాసిన వాటిల్లో? అన్నీ ఇష్టమే. అగ్నిస్ఖలన చాలా ఇష్టం. ఒక 2 లైన్స్ పాడతారా? అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి జంఝాపవన గర్వాపహర వింజాద్రి సమధృతి ఛత్రపతి. నాకు ఇష్టమైంది మమతల తల్లి. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఒడిలో ఒక ఎదలో ఒక పాల్కడలి మదనం జరిగే స్థలి. ఓ సూపర్. పాటలు పాడటం కూడా బాగా వచ్చా సార్? పాడేవాళ్ళ చిన్నప్పుడు బాగా? ఆల్రెడీ మీ ఇంట్లో మంచి సింగర్స్ వచ్చేసారు ఇప్పుడు. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్ నే జిల్లాలన్నీ తిరిగి వన్నెల్లాగోలాగా తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కళ్ళ పిల్ల. ఓ సూపర్. యాక్చువల్గా ఈ సాంగ్ పాడింది కీరవాణి గారే సినిమాలో కదా? ఎస్. మీరు రాసిన పాటల్లో కీరవాణి గారు నిజంగా చాలా బాగుంది నాన్న అని చెప్పిన సాంగ్స్ ఏంటి? అన్నీ నచ్చుతాయి. ఎలా ఉంటుంది సార్ ఇద్దరి మధ్య? సన్ అండ్ ఫాదర్ బాండింగ్ ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటారా? ఏ వెరీ రేర్. నాకు వాడంటే ప్రాణం. నాకు కీరవాణి అంటే నాకు పంచప్రాణాలు. కీరవాణి గారి స్ట్రెంగ్త్ అంటే ఏమని చెప్తారు, వీక్నెస్ అంటే ఏమని చెప్తారు? హిస్ కేర్ఫ్రీనెస్ ఈజ్ హిస్ స్ట్రెంగ్త్. ఈ డజంట్ కేర్ ఫర్ ఎనీథింగ్ మచ్. తనకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతూ ఉంటాడు హ్యాపీగా. దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. ఈ డజంట్ కేర్ ఫర్ ఎనీబడీస్ ఒపీనియన్స్ ఆర్ ఎనీబడీ నామ్స్ ఆర్ ఏమీ ఉండదు. హీ లివ్స్ హిజ్ ఓన్ లైఫ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టేస్ట్. దట్స్ ఆల్. దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. గ్రేట్. కానీ చాలామంది పబ్లిక్ కోసం అలా దే లివ్ దేర్ లైఫ్స్. కానీ తను అలా ఉండడు. హీ డస్ వాట్ హీ లైక్స్. దట్స్ ఆల్. దట్ మే బీ హిజ్ వీక్నెస్ ఆల్సో. ఎందుకంటే కీరవాణి గారు అంటే మీ కళ్ళంబ నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలుకి. దట్ గోస్ వితౌట్ సేయింగ్ బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఇద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుందన్నమాట. ఆస్కార్ చివరిదాకా వచ్చాడు. నేను పూజించే అందరి దేవతల అనుగ్రహం వల్ల వాడికి ఆస్కార్ రావాలి, అది కోరుకుంటూ ఉంటాను నేను. కీరవాణి గారి స్టార్టింగ్లో కెరీర్లో స్ట్రగ్లింగ్లో ఉన్న పీరియడ్లో ఎప్పుడైనా ఆయన గురించి ఆలోచించి బాధపడిన సందర్భాలు ఉన్నాయా మీరు యాజ్ ఎ ఫాదర్గా? బాధపడిన సందర్భాల లేవు. కీరవాణి గారి సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి సార్? బాహుబలి చాలా. రాజమౌళి గారి సినిమాలలో? బాహుబలి. 2 బాహుబలి. RRR చెప్పరా? నాకంత ఐఎమ్ నాట్ సో క్యారీడ్ అవే బై RRR. బాహుబలి చాలా బాగుంటుంది నాకు. దానికి మీరు కూడా వర్క్ చేశారు కాబట్టి. అని అలాగేం కాదు. ఇందులోనే ఏదో నా పాట ఉంది, రామం రాఘవం అని ఒక పాట ఉంది అందులో. బట్ ఐ డి నాట్ లైక్ దట్ సాంగ్. దానికి ఇచ్చిన మ్యూజిక్ నాకు అసలు ఇష్టం లేదు. అసలు వాట్ ఇస్ దట్, ఎంత అద్భుతమైన లిరిక్ పాడు చేశారనే ఉంటుంది నాకు. అవునా?
దట్ ఈస్ వన్ సాంగ్ హీ హాజ్ స్పాయిల్డ్ అని ఉంటుంది నాకు. చెప్పారా మరి కీరవాణి గారికి? చెప్తే ఏం లాభం, రాజమౌళి టేస్ట్ ఎలా ఉంటే అలా చేస్తాడు. ఉమ్. ఏమో అది ఎవరిదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ దట్ సాంగ్. దట్స్ ఓన్లీ సాంగ్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్. సార్ ఇప్పుడంటే ఈ స్థాయికి వచ్చారు కానీ కెరీర్ స్టార్టింగ్ డేస్లో ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు ఈ ఫ్యామిలీ అని విన్నాను సార్. ఎందువల్ల అంటే ఏమని చెప్తారు? నేనే ఇప్పుడు సినిమా 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 అన్నది నా ప్యాషన్, నా అంబిషన్. అది తుంగభద్రలో వెళ్ళిపోయాం, వలస వెళ్ళిపోయాం. అక్కడ మేమందరం 4 అన్నదమ్ములు. అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ 300 ఎకరాలు కొన్నాను నేను. మీరు? ఎస్. అంత పెద్ద ఆ ఏరియాలో అంతలో నా పేరు పెద్ద పేరు. ఒక 50 మైల్స్ లెంగ్త్లో ఆ రోడ్లో నా పేరు తెలుసు అందరికీ. కానీ ఈ సినిమా గురించి ఒకటి 10 ఎకరాలన్నీ అలా అమ్మేస్తూ మెడ్రాస్లో వచ్చి సెటిల్ కావటానికి, సినిమాలు తీయటానికి మొత్తం అమ్మేశాను అంతాను. మొత్తం అమ్మేసి మళ్ళీ ఈరోజు ఎలాగా రేపు ఎలాగా అన్న పరిస్థితికి వచ్చాం కూడా. ఓకే. కానీ అప్పుడు మళ్ళీ విజయన్ ప్రసాద్ నేను కలిసి రాఘవేంద్రరావు ప్రాపులో మెల్లిగా దత్తా బ్రదర్స్ అన్న పేరు మీద కథలు ఇవ్వటం, గోస్ట్ వర్క్ ఎక్కువ చేసాం పరుచూర్ బ్రదర్స్కి. ఆ తర్వాత జానకిరాముడి సినిమా వచ్చింది, కొదమసింహం వచ్చింది మాది. అలా మెల్లిగా అలా కొంచెం నిలబడ్డాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ కీరవాణి చక్రవర్తి దగ్గర పనిచేస్తూ సంపాదించే డబ్బులతో ఫ్యామిలీ నడుస్తూ ఉండేది. రాజమౌళి గారికి పెయిన్స్ అని తెలుసు? చిన్నపిల్లవాడు అప్పుడు, చాలా వాడు. వాళ్ళిద్దరికి 10 ఏళ్ళు తేడా. ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ అంతా చూశారు కీరవాణి గారు. ఎస్ సపోర్టెడ్ ద ఫ్యామిలీ. అచ్చంగా తనే కాదు, మేము మొత్తం, నేను విజయన్ ప్రసాద్ కీరవాణి కలిసి మొత్తం ఫ్యామిలీ లాక్కొచ్చాం. 4 బ్రదర్స్ ఉండేవాళ్ళం, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, జాయింట్ ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు కూడా మేము విడిపోయామన్నది అది ఉండదు అలాగా. ఇప్పుడు ఎంఎం శ్రీలేఖ గారి ఫాదరు, మీరు, కీరవాణి, విజయన్, నేను, నా మొత్తం ఎంతమంది సార్ ఫ్యామిలీ? రామకృష్ణ కింద చూశారు కదా. చూశాను. ఆ తర్వాత బోస్ అని శ్రీలేఖ ఫాదరు, ఈజ్ నో మోర్. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్. మేము మొత్తం 6 అన్నదమ్ములు. 2 వెళ్ళిపోయారు, 2 కాదు, మా బోస్ కూడా వెళ్ళిపోయాడు. ఒక 3, 2 సిస్టర్స్, ఒక సిస్టర్, అంతే. అందరికంటే పెద్ద సిస్టర్. బట్ ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి, ఎందుకని నేమ్స్ డిఫరెంట్? ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి, ఎందుకని అక్కడ ఎంఎం ఇక్కడ ఎస్ఎస్? అదా మరకతమణి కీరవాణి. ఓకే. నాట్ సర్నేమ్, ప్రాపర్ నేమే అది మరకతమణి అని. అంటే ఎమరాల్డ్ అని అర్థం. తమిళ్లోను మలయాళంలోను మరకతమణి అని ఉంటుంది. అవును. తెలుగు కన్నడ కీరవాణి అని ఉంటుంది. ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీరాజమౌళి, అది పెట్టి ప్రాపర్ నేమే, సర్నేమ్స్ కాదు. మా సర్నేమ్ కోడూరి. మళ్ళీ అక్కడ శ్రీలేఖ గారికి ఎంఎం శ్రీలేఖ వచ్చింది. అది మణిమేఖల, దాని పేరు మణిమేఖల శ్రీలేఖ, అలా పెట్టాం పేరు చిన్నప్పుడు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ సినిమా వైపే ఉంది సార్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారు అంటే మ్యూజిక్ డైరెక్టరు, అట్ ద సేమ్ టైం లైన్ ప్రొడ్యూసరు అండ్ కాస్ట్యూమ్స్ అంతా కూడా ఫ్యామిలీ చుట్టూ ఉండి చూసుకుంటుంది. అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే అది ఎప్పుడు సినిమాలో కూడా ఉండాలని అది పెద్దలు మీరు క్రియేట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఓన్గా వల్లి గారు అందరూ కలిసి వర్క్ చేస్తూనే ఉంటారు అన్ని మూవీస్కి? ఓకే, అందరూ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, కొంతమంది ఇన్వాల్వ్. అదే ఆల్మోస్ట్ వల్లి గారు ఉంటారు, రమ గారు ఉంటారు, కార్తికేయ ఉంటారు, కీరవాణి గారు ఉంటారు, సాంగ్స్ పాడితే మన కాలభైరవ ఉంటారు. బట్ హీరోలుగా ఎందుకని సార్ ఎవరిని తీసుకురాలేదు ఇండస్ట్రీకి? హీరో లుక్స్ రాజమౌళికి ఒక్కడికే ఉన్నాయి, బట్ హీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎంతమంది అడిగినా అంటాడు అంతే. మంచి గుడ్ లుక్స్, చాలా
ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ హీరో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో. అవును. కానీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ సింహ కూడా ఆల్మోస్ట్ రాజమౌళి గారి లాగే ఉంటుంది. ఉండడు. నో. అదేంటి అలా అంటారు? ఐ నో. ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. ఓకే. ఎవరి ముక్కు ఎలా ఉంటుంది, ఎవరి నోరు ఎలా ఉంటుంది, ఎవరి కళ్ళు ఎలా నాకు తెలుసు. యూ డోంట్ నో. ఎవ్రీ కర్వ్, ఎవ్రీ దిస్ థింగ్, ఎవ్రీ స్మాల్ షేడ్ మ్యాటర్స్. వాట్ ఈస్ బ్యూటీ, వాట్ ఈస్ చార్మ్, వాట్ ఈస్ హ్యాండ్సమ్నెస్, యూ డోంట్ నో. ఐ నో. నా కొడుకు కాబట్టి నేను నాకు గొప్ప అని చెప్పను నేను అలా. బట్ యాజ్ ఏ హీరోగా ఇప్పుడు నేను తీసి తిరుమల నాయకులో వాడిని పెట్టుకున్నా, లేకపోతే ఈజ్ నాట్ మై హీరో. నా అభిమానం ఉండొచ్చు. వాడిని చిన్నప్పుడు ఒరే నువ్వు హీరో అవుతావు, నువ్వు ఐఎమ్ ఏ హీరో, ఐఎమ్ ఏ హీరో, ఐఎమ్ ఏ హీరో అనుకుంటూ ఉంటూ పడుకున్నప్పుడు రాత్రి 7వ సంవత్సరంలో చెప్పాను వాడికి నేను, నువ్వు హీరో అవుతావు అనే భవిష్యత్తు చెప్పాను. అలాగే అనుకున్నాడు, అయ్యాడు, హీరో అయ్యాడు. బట్ నాకు అందం కావాలి, నాకు హ్యాండ్సమ్నెస్ కావాలి. అది లేవు. నాకుందా లేకపోతే నేనే హీరోయిన్ అయిపోతున్నాను. బట్ నేను నా హీరోయిన్లు అందంగా ఉండాలి, ప్రతి వాళ్ళు అందంగా ఉండాలి. సార్ ఇప్పుడు ఎక్కువ కీరవాణి గారు రాజమౌళి గారి సినిమాలకే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇద్దరు ఏమైనా ప్రామిస్ తీసుకున్నారా వేరే సినిమాలకు చేయకూడదు అని కీరవాణి గారి దగ్గర? అది వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. వేరే సినిమాలు చేస్తున్నట్టుగా కీరవాణి అంటే ఎక్కువ రాజమౌళి గారు. రాజమౌళి మాత్రం ఓన్లీ కీరవాణి తీసుకుంటాడు మ్యూజిక్ డైరెక్టర్గా. బట్ కీరవాణి హీ డస్ ఇంకా వేరే సినిమాలు కూడా చేస్తున్నాడు. చంద్రముఖి చేస్తున్నాడు, ఇంకేదేదో చేస్తున్నాడు సినిమాలు. హీ డస్ ఫర్ అతనికి అదేమి లేదు. బట్ ఎక్కువ కీరవాణి గారు అంటే రాజమౌళి అంతే. రాజమౌళికి కీరవాణి మ్యూజిక్ నచ్చింది కాబట్టి అదే చేసుకుంటున్నాడు. అంతేగాని కీరవాణినే చేసుకోవాలని అలాగే రూల్ ఏం కాదు. అది ఏ లైక్ ఇట్ ఈజ్ మ్యూజిక్ అంతే. రాజమౌళి గారి సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి? మళ్ళీ కంప్లీట్ ఆయన తీసిన చెప్పానుగా, బాహుబలి అని. ఓకే. ఇంక ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది, ఇలాంటి జోనర్ తీస్తే బాగుంటుంది అనే సినిమా అంటే ఇంకా ఎలాంటి సినిమా తీయొచ్చు ఆయన? అంటే అన్ని జోనర్లు తీసారనుకుంటున్నారా, లేకపోతే ఇలాంటి జోనర్ తీస్తే బాగుంటుంది అని అనుకోలేదు. దాని గురించి ఆలోచించలేదు నేను. ఇంకా ఎలా తీస్తే బాగుండు నా ఆలోచనలో నా గొడవ నాకు ఉంది. ఇంకా రాజమౌళి ఇంకా ఏదో తీస్తే బాగుండు అని అనుకుని అంత లేదు నాకు. యాక్ట్ చేస్తే బాగుండు అని అనుకుంటాను అంతే. అంతేగాని ఇంకా అలాంటి కత్తియాలి ఇలాంటి కత్తియాలి అంత లేదు నాకు. సార్ ఎక్కువ విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు సినిమాలు ఆల్మోస్ట్ ఆయన రాసినప్పుడు కూడా ఏదైనా లైన్ దొరకపోతే మీ రచనలో నుంచి లైన్ తీసుకుంటారు, మీరు రాసిన వాటిలో నుంచి లైన్స్ తీసుకుంటారు అప్పుడప్పుడు కొన్ని సినిమాలకి. ఎవరు? రాజమౌళి గారు కానీ విజయేంద్ర ప్రసాద్ గారు కానీ. ఐ డోంట్ నో. అది విన్నా నేను. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను విన్నాను. అది ఐ డోంట్ నో. ఐ కాంట్ ఆన్సర్ దట్. మీరేమైనా లైన్స్ ఇస్తుంటారా ఈ లైన్ అయితే బాగుంటుందని? నో, లేదు. ఎందుకని సార్? అంటే ఇప్పటి వరకు మీరు డైరెక్షన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారు అసలుకి? ఎందుకు? జట్స్ మై ప్యాషన్ చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి నా సినిమా 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 బస్. నాకు 27వ సంవత్సరంలో నాకు పుట్టింది, నేను డైరెక్టర్ అవ్వాలని. అప్పుడు అనుకునేవాడిని ఈ చిన్న వయసులో అత్యంత చిన్న వయసులో అత్యంత గొప్ప డైరెక్టరు అని అనిపించుకోవాలి అని అంతకు ఆశ ఉండేది నాకు వెన్ ఐ వాజ్ 27. కానీ నాకు అవకాశం వెళ్ళదు, దేవుడు రాలేదు. ఓన్లీ లిరిసిస్ట్గా, బట్ స్క్రీన్ రైటర్గా కూడా చాలా సినిమాలు తీశారు కదా. స్క్రీన్ రైటర్గా ఒకటి నేను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర ఓన్లీ ఐ వాజ్ దేర్ ఓన్లీ 1 year వర్క్ చేస్తాను ఆయన దగ్గర. అక్కడి నుంచి ఆయన ఎంతసేపు పిక్చర్ తీయట్లేదని చెప్పి బయటకు వచ్చేసాను. వచ్చేటప్పుడు ఐ వాంట్ ఎన్ అడ్వైస్, ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వండి అని అడిగాను ఆయన. అడిగితే ఆయన చెప్పిన మాట యథాతథంగా చెప్తున్నాను నేను. యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ సినీ రైటర్, యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ సాంగ్ రైటర్, యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్, యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్,
యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ డైరెక్టర్. అన్నీ అవ్వగలరు మీరు. యూ హ్యావ్ గాట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా అన్ని ఫర్గెట్. ఓకే. నాకు ఇన్ని ఆర్ట్స్ వచ్చును అన్నది మర్చిపోండి. ఒకటి టేకప్ ఎనీ వన్ థింగ్. మీరు ఎక్కడో వెళ్తారు, విల్ గో టు అంటే నేను డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉంటే మంచిది కదా అండి అన్నాను నేను. అయినప్పటికీ యూ హ్యావ్ టు ఫర్గెట్. అవన్నీ ఇంకొకరికి ఇచ్చేయాలి. అవన్నీ నేనే చేస్తానని అనుకోవద్దు. యు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్, ఫిక్స్ యువర్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ అని చెప్పారు. నేను పాటించలేదు. దట్స్ ఎ బ్లండర్ ఐ హ్యావ్ కమిటెడ్ ఇన్ మై లైఫ్. ఓకే. ఎ బ్లండర్. అది ఆయన మాట పాటించుంటే ఎప్పుడో నేను పెద్ద అయ్యి ఉండేవాడిని. నేను సైమల్టేనియస్గా ఈ పెయింటింగ్ని పర్సూ చేయటం మానలేదు నేను. రెండు కళ్ళుగా చిన్నప్పటి నుంచి సినిమా పెయింటింగ్, సినిమా పెయింటింగ్, సినిమా పెయింటింగ్. పెయింటింగ్ అంటే అంత ఇష్టం, సినిమా అంటే అంత ఇష్టం. ఏది వదులుకోలేకపోయాను నేను. సో సగం టైం దీనికి వేస్ట్ చేస్తుంటే సగం టైం దీనికి అలా 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 అయిపోయింది. బట్ ఇప్పుడు మీరు డైరెక్టర్ అయితే హిస్టరీలో నిలిచిపోద్ది మీ నేమ్. 90 ఏజ్లో డైరెక్టర్ అవటం మీరే ఇంకా. అఫ్ కోర్స్ ఐఎమ్ రన్నింగ్ 91. 91 ఇయర్స్లో కూడా ఇంత జోష్గా ఉన్నారు సార్ అసలుకి. గాడ్స్ గ్రేస్. హ్యాపీగా నడుస్తున్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ఇప్పటికి పెయింటింగ్ వేస్తున్నారు, రైటింగ్ ఉంది. ఐఎమ్ ఏ గుడ్ యాక్టర్ టు, యునో. I can act wonderfully. I can give any expression. Nobody can give equal to me. ఒక ఎక్స్ప్రెషన్ ఆడియన్స్కి చూపిస్తారు. You ask. నవరసాలు చేయండి సార్, లేకపోతే అలా ఏం చెప్పలేను, వాళ్ళ వరుసగా అలా చెప్పలేను. ఆ డైలాగ్, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూపిస్తాను నేను. సార్ ఒక డైలాగ్ చెప్తారా ఏదన్నా? ఒక డైలాగ్ చెప్తారా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నా, నీకు అర్థం కావట్లేదా? రొట్టె తిన్నావా, తినలేదా? అరే ఇప్పుడు దాకా ఎలా ఉన్నావురా నాన్న? అరే గో హ్యావ్ సమ్ ఫుడ్. వద్దా? నువ్వు తినపోతే నేను తిన్నపో. అయితే తింటావా? మరి తిను మరి. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తిరుమల నాయక్? 23rd of this month ముహూర్తం. ముహూర్తం షాట్ తీస్తున్న 23rd of this month. From April 1st onwards, regular shooting. All casting finalize అయిపోయింది. సూపర్ సార్. ఎక్సెప్ట్ పద్మావతి దేవి. అందరూ, వెంకటేశ్వర స్వామి కూడా నిన్నే ఫైనలైజ్ అయ్యాడు. మిమ్మల్ని ఇలా కలవటం చూడటం నిజంగా మా భాగ్యం అనుకోవచ్చు సార్. ఎందుకంటే మీ గురించి చాలామంది చెప్పుకుంటారు కానీ బయట ఎక్కువగా కనిపించరు. మీరు పెద్దగా బిల్డప్ అదంతా ఏమి ఉండదు, ఓన్లీ వర్క్ అడిక్టెడ్ అనమాట మీరు. సో దట్స్ వై టుడే యు ఆర్ సిట్టింగ్ హియర్. ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు. మీ సినిమా రిలీజ్ అవ్వి మంచి హిట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆ సినిమాకి నేనే ప్రమోషన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ద ప్లెజర్ ఇస్ మైండ్ టు విత్ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ.